నమో గురుభ్యః. మనము మన వాల్మీకి మహర్షి మనకిచ్చిన రామాయణంలో సుందరకాండ చూస్తూ వస్తూ ఉన్నాము. మొదటి సర్గ పూర్తి చేశాము. అప్పుడేం జరిగిందంటే మన హనుమంతుడు 3 విఘ్నాలను దాటుతూ లంక దాకా వచ్చారు. ఈ 3 విఘ్నాలు ఏమి అని మనం చూసుకుంటూ వచ్చాము. ఆయన ఆ సముద్రం పైన ఆకాశంలో కొంత దూరం ప్రయాణం చేస్తూ వచ్చేసరికి సాగరుడు చెప్పాడని ఆ సాగరంలో నుంచి మైనాక పర్వతం పైకొచ్చింది. అలసిపోయి ఉంటావు. మాకు అతిథివి. ఇది మా ధర్మము. కాబట్టి నువ్వు కొంత సేదదీరి వెళ్దువు గాని ఇక్కడ నా పర్వత శిఖరాల పైన కూర్చుని ఏమైనా పళ్ళో, ఏవైనా మంచినీళ్ళో తాగి వెళ్దువు గాని అని చెప్తే ఆయన ఆగననుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ సురస పైకొచ్చింది. భయంకరమైన రాక్షసీ రూపాన్ని పుచ్చుకుని, దేవతలు నిన్ను నాకు భోజనంగా పంపించారు. నా నోట్లోకి రామంటే, చిన్న రూపంతో నోట్లోకి వెళ్ళి బయటకొచ్చి ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ కొంత దూరం వెళ్ళేసరికి సింహిక ఆయన నీడను పట్టుకుని నీళ్ల పైన తేలాడుతున్న నీడను పట్టుకుని లాగుతూ ఉంటే ఆయన చూసుకుని ముందు కాయాన్ని పెంచాడు. అది కూడా నోరు పెంచేసరికి ఆయన శరీరాన్ని సంక్షిప్తం చేసుకుని లోపలికి వెళ్ళి ఆ నోట్లో నుంచి గుండెని పెళ్లగించాడు. అది మరణించింది. ఇంకా ఆయన చివరికి ఆ నిరాలంబమైన నిర్మలమైన ఆకాశంలో ఎగురుతూ లంక దాకా వచ్చి అక్కడ ఆ సముద్రపు అంచుల్లో ఉన్న ఒకానొక కొండ పైన దిగారు. దాంతో ఆ సర్గ పూర్తయింది. ఇక్కడ ఈ 3 విఘ్నాలు ఏంటి అని ఒకసారి మళ్ళీ ఆధ్యాత్మికంగా చూసుకుని మళ్ళీ మనం కథలోకి వెళ్దాము. 3 ఉన్నాయి అంటే మనకున్నవి 3 గుణాలు, త్రిగుణాలు. ఇంక అనుమానం లేదు అందులో. అయితే ఏది ఏదో చూద్దాము. ఇప్పుడు మన హనుమంతుడు ఎటువైపు నుంచి ఎటొస్తున్నాడో చూస్తే ఏది ముందొచ్చిందో తెలుస్తుంది. మనం ఆటోమేటిక్‌గా ఏం చేస్తాము, గుణాలు దాటాలి అంటే తమో గుణం దాటి, రజోగుణం దాటి, సత్వగుణాన్ని చేరి అక్కడ గూడా మళ్ళీ సత్వాన్ని శుద్ధి చేసుకుని 3 గుణాలు దాటి వెళ్ళాలి అని మనం చెప్పుకుంటూ వస్తాము. ఇక్కడ ఏం జరుగుతుంది, మనము మామూలుగా దక్షిణం వైపు నుంచి ఉత్తరించిపోవాలి అని ఉత్తరం వైపుకి వెళ్తూ ఉన్నప్పుడు, దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుకు ముందు తమోగుణం, తర్వాత రజోగుణం, తర్వాత సత్వగుణం వస్తుంది. ఇక్కడ హనుమంతుడు ఉత్తరం నుంచి దక్షిణానికొస్తున్నాడు. ఎందుకు అంటే, బ్రహ్మజ్ఞానము దక్షిణాయనంలో తప్పిపోయింది. ఉత్తరాయణంలో ఎందుకు తప్పుతుంది జ్ఞానము? మన జ్ఞానాన్ని ఇంద్రియాలు అపహరించి దక్షిణం వైపుకు తీసుకొని వెళ్ళిపోవడం చేత ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్ళాల్సొచ్చింది. ఇప్పుడు మన బ్రహ్మాకార వృత్తికి. అందుకని ఉత్తరం నుంచి దక్షిణం వైపుకు వెళ్తుంటే ముందు సత్వం పైకొస్తుంది. తర్వాత రజోగుణం పైకొస్తుంది. తర్వాత తమోగుణం పైకొస్తుంది. అందుకనే మన వాల్మీకి మహర్షి ఆ లైనప్ ఇట్లా పెట్టారు. ఇటు తిప్పి పెట్టారు. మామూలుగానైతే మనము దక్షిణం నుంచి ఉత్తరం వైపుకి వెళ్తుంటాం కాబట్టి తమో గుణాన్ని దాటి, రజోగుణాన్ని దాటి, సత్వాన్ని దాటి ఇంకేంటో చేయాలి. ఇక్కడ ఉత్తరం నుంచి దక్షిణానికొచ్చి వెతుక్కుంటున్నాం కాబట్టి ముందు సత్వం పైకొచ్చింది. దాని గురించి ఆ సత్వగుణానికి ఉన్న లక్షణాలన్నీ మన మైనాక పర్వతానికి చూపిస్తూ వచ్చారు మన వాల్మీకి మహర్షి. అదెట్లా ఉన్నది అంటే బంగారు వర్ణంలో ఉన్నది, గొప్ప ప్రకాశంతో ఉన్నది, సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉన్నది ఆదిత్యుడిలాగా. అది గొప్ప శిఖరాలతో ఉన్నది, రత్నాలతో వాటితో నిండి ఉన్నది, స్వచ్ఛమై ఉన్నది, శాంతమై ఉన్నది, సారమై ఉన్నది. ఎందుకంటే నీళ్ళలో నుంచి వచ్చిందది నీళ్లు గారుతూ ఉన్నది. కాబట్టి సారవంతమై, స్వచ్ఛమై, శాంతమై, శుద్ధమై, పైగా కృతజ్ఞత కలిగి ధర్మం గురించి మాట్లాడుతూ ఇది నా ధర్మము, ఇది సనాతనమైన ధర్మము అని చెప్తూ ధర్మం గురించి విచారణ చేస్తూ దయ చూపిస్తూ, కృతజ్ఞతే గాదు దయ చూపిస్తూ అలసిపోయి ఉంటావు నువ్వు. కాబట్టి కొంచెము సేద తీరి వెళ్ళు అని చెప్తూ
అప్పుడెప్పుడో నాకు కలిగిన మంచికి నేనిప్పుడు ప్రత్యుపకారం చెయ్యాలనుకుంటున్నాను. మీ నాన్న నాకు చేసిన ఉపకారానికి నేను నీకు ప్రత్యుపకారం అని కథగా చెప్తూ వచ్చారు. కాబట్టి ప్రత్యుపకారము. ప్రత్యుపకారము, దయ, సహనము, అక్రోధము, కృతజ్ఞత, ధర్మ విచారణ వీటన్నింటితో మన సత్వం కూడి ఉంటుంది గాబట్టి, ఆ సత్వగుణ లక్షణాలన్నీ గూడా ఈ మైనాక పర్వతానికి ఉన్నట్టుగా మన వాల్మీకి మహర్షి చూపిస్తూ వచ్చారు. అయితే సత్వం కూడా మనల్ని బంధిస్తుంది. అది గూడా మనల్ని కట్టేసే ప్రమాదం ఉన్నది మనకు భగవద్గీతలో మన భగవంతుడు చెప్పినట్టు. అందుకని ఆయన మన సాధకుడు ఆగకుండా వెళ్ళిపోయాడు. సత్వం గూడా ఎందుకు అంటే సత్వం కర్మల్లో ఉండదు. మన సత్వానికి, తమో గుణానికి రెండింటికి కర్మలతో సాంగత్యం తక్కువగా ఉంటుంది. రజో గుణానికే కర్మలెక్కువుంటాయి. అందుకనే సత్వం గూడా తర్వాత చెయ్యొచ్చులే, కొంచెం సేపు బడలిక తీర్చుకుందాము. మనకు గూడా అంతే గదా! మనం సత్వగుణంతో ఉన్నప్పుడు గూడా చాలా ఎక్కువగా చదువుకుందాము, చాలా ఎక్కువగా మాట్లాడదాము, చాలా ఎక్కువగా ఏంటో చేద్దామని అనిపించదు. తగ్గిద్దాము, తగ్గిద్దాము, కర్మలు తగ్గిద్దాము, మాటలు తగ్గిద్దాము అనే అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని గూడా ఇక్కడ మైనాక పర్వతము మన సాధకుడిని నువ్వు కొంచెం సేదదీరు, కొంచెం అలసట తీర్చుకో అని చెప్తూ ఉన్నట్టుగా చూపిస్తారు. అక్కడ గూడా మనం ఆగడానికి వీల్లేదు. ఎప్పుడైతే మనము సాధన, ఆత్మాభ్యాసం మొదలుపెట్టామో ఆ సమయంలో సత్వగుణం పైకొస్తే గూడా మనము ఆగడానికి వీల్లేదు. ఆ తర్వాత ఇంకో కొంత దూరం ముందుకు వెళ్ళేసరికి రజోగుణం పైకొచ్చిందని చూపిస్తున్నారు మన వాల్మీకి మహర్షి. ఈ రజోగుణానికి పేరు సురస అని చెప్పారు. అది నాగమాత అని చెప్పారు. నాగము అంటే అగము. అగము అంటే కదలదు అనర్థం. అగము అంటే కదులుతూ ఉంటుంది అని అర్థం. అంటే కర్మ. రజోగుణం ఎప్పుడు కర్మలతో కూడి ఉంటుంది. ఈశ్వరులు నిన్ను నాకు భోజనంగా, భక్షంగా పంపించారు అని చెప్తుంది. ఎందుకు? ప్రతిదీ అనుభవం కోసమే ఉన్నది అనే మన రజోగుణం కోరుతూ ఉంటుంది. ప్రతిదీ ఏదో అనుభవించడం కోసమే అనే రజోగుణానికి ఉన్న లక్షణం అది. కాబట్టి నేను నిన్ను పైగా పంపించిందెవరు? ఈశ్వరులు అని చెప్తుంది. దేవతలు నిన్ను నాకు పంపించారు అని. దేవతలంటే ఇంద్రియాలు. ఇంద్రియాలన్నీ ఎప్పుడూ ఆ రజోగుణానికి కర్మలతో ఏవో కార్యాలను అనుభవాలుగా ఇస్తూనే ఉంటాయి. అందుకనే దేవతలందరూ గలిసి మన సురసను పైగా సురస అంటే ఏమి? రసంతో నిండి ఉన్నది. రసం అంటే రుచులు, రకరకాల అనుభవాలు. సురస అంటే సుష్టుగా రకరకాల అనుభవాలు పొందడం సురస. నాగమాత పైగా నాగం అంటే నిలకడ లేకుండా అదే పనిగా కర్మలు చేస్తూ, మాత అంటే మానము, కొలమానము ఏదో ఒకటి సాధించడానికి బయలుదేరి వెళ్తూ ఉండడము అని మనకు ఆ రజోగుణాన్ని అక్కడ చూపించారు. రజోగుణం కూడా మనల్ని మింగేయడానికి ప్రయత్నం చెయ్యొచ్చు. అయితే ఆ కర్మల్ని మనం తప్పించుకుని పోవాలి. కర్మల్ని మనం ఏమి జేయలేము. చేయవలసిన అవసరం కూడా లేదు. మనము కర్మల్ని నిగ్రహించాలని ప్రయత్నం చేస్తున్నా కొద్దీ అది గూడా ఇంకొక పెద్ద కర్మగానే తయారవుతుంది. అనవసరము. జరిగేవి జరుగుతూ ఉంటాయి. మనం మాత్రం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అని చూపిస్తూ వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ సింహిక అని ఇంకొక రూపము, ఒక మహాసత్వము, మహాభూతము పైకొచ్చింది అని చూపించారు. దీని పేరు సింహిక అని చెప్పి, అది ఛాయాగ్రాహి అని చెప్పారు. సింహిక అంటే హింసతో కూడి ఉన్నది, తమోగుణము. అది ఛాయాగ్రాహి, ఛాయను మాత్రమే, నీడను మాత్రమే గ్రహించగలదది. ప్రకాశాన్ని పట్టుకోలేదు. తమోగుణానికి వెలుగన్నది ఉండదు. అది నీడల్లోనే ఉంటుంది. కాబట్టి ఛాయాగ్రాహి అని దానికో పేరు గూడా పెట్టారాయన. ఇప్పుడు ఈ తమో గుణాన్ని ఏం చెయ్యాలి అంటే తప్పించుకొని పోవడం కుదరదు. తమో గుణము ఎప్పుడైనా సరే ప్రకాశం ఉన్నది అంటే నశిస్తుంది. కాబట్టి దాన్ని నశింపచేసే వెళ్ళాలి. చీకట్లను తొలగించుకుంటూ వెళ్ళాలి. కర్మల్ని తప్పించుకుంటూ పోవాలి. సత్వాన్ని దాటుకుంటూ వెళ్ళిపోవాలి. ఆయన అట్లానే సత్వాన్ని దాటుకుంటూ
రజోగుణాన్ని కర్మల్ని తప్పించుకుంటూ, తమో గుణాన్ని చీకట్లను నశింపచేస్తూ ఆయన ముందుకు వెళ్ళిపోయాడు అని చెప్తూ వచ్చారు మన వాల్మీకి మహర్షి. ఇంతకీ ఈ 3 ఎక్కడి నుంచి పైకొచ్చాయి అంటే మళ్ళీ సాగరుడు నుంచే పైకొచ్చాయి. ఆ సాగరుడు సముద్రం ఏదున్నదో అందులో నుంచే ఈ 3 గూడా పైకొచ్చాయి. కాబట్టి అదేమి సాగరము, సగరంతో సంబంధం ఉన్నదది. సగరం కరము అంటే ఏదైతే మింగేస్తుందో లేదా కక్కుతూ ఉంటుందో అని అర్థం. మింగేస్తూ ఉండేది, కక్కుతూ ఉండేది గరము అని దానికర్థం. ఇప్పుడు ఈ గరమేమి ఆత్మ ఒకటే. ఆ ఆత్మే ఆదత్తే అత్తి ఇతి అని దాని వ్యుత్పత్తి. అక్కడి నుంచి వచ్చిందేదున్నదో అని చెప్తూ ఉన్నారు. ఆత్మ సంబంధమైన ఏ తత్వం ఉన్నదో అక్కడి నుంచే ఈ 3 గుణాలు గూడా వస్తాయి. మళ్ళీ ఎక్కడి నుంచొస్తాయి ఈ గుణాలు? వేరే ఇంకో చోట ఉండడానికి అవకాశం గూడా లేదు. ఆ గుణాలన్నీ గూడా ఆత్మ అన్న మహాసాగరం నుంచే బయటికి రావాలి. అక్కడి నుంచే వస్తాయి మరి. వాటిని అక్కడి నుంచే మనము తప్పించుకుంటూ, దాటుకుంటూ, తగ్గించుకుంటూ, తొలగించుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. ఇంతకీ ఎక్కడి నుంచి వెళ్ళాలి మనము అంటే, ఆకాశంలో వెళ్ళాలి. నీళ్ళలో నుంచి ఈదుకుంటూ గాదు. ఆకాశంలో ఎగురుతూ వెళ్ళాలి. ఏ ఆకాశం అంటే మళ్ళీ హృదయాకాశము. హృదయాకాశంలోనే వెళ్ళిపోవాలి. అక్కడే ఇదంతా జరిగేది మళ్ళీ బయట గాదు. సాధన, ఆధ్యాత్మికమైన సాధన అంటే లోపలే జరుగుతుంది. అక్కడ హృదయమన్న సముద్రము అక్కడే ఉంటుంది. పాల సముద్రము. హృదయమన్న ఆకాశము అక్కడే ఉంటుంది. ఈ హృదయమన్న పాల సముద్రంలోనే విషాలు వస్తాయి, అమృతాలు వస్తాయి. అన్నీ అందులోనే ఉంటాయి. ఈ హృదయమన్న ఆకాశంలో నుంచే మనము వీటికి తాకకుండా వెళ్ళిపోవాలి. అంటే తాకాడు గదా! ఆయన పర్వతాన్ని తాకాడు. దీని నోట్లో నుంచి బయటకొచ్చెళ్ళాడు. దాని నోట్లోకి వెళ్ళి గుండె పిండాడు ఇవన్నీ గాదు. తాకడం అంటే అది గాదు. నిరాలంబమైన విమల ఆకాశంలో, నిరాలంబమైన విమల అంబరంలో అని అదే పనిగా చెప్తూ వస్తారు మన వాల్మీకి మహర్షి. నిరాలంబము అంటే ఆలంబ అంటే ఆశ్రయం అని అర్థం. మనం దేన్ని ఆశ్రయించడానికి వీల్లేదు. నిరాశ్రయంగా ఉండాలి. దేన్ని ఆశ్రయించకుండా అంటే దేనికి తాకకుండా ఉంటేనే తప్ప ఇక్కడ రామాయణంలో చెప్తూ ఉన్న ఈ ఆధ్యాత్మిక సాధన చెయ్యడం కుదరదు. ముఖ్యంగా సుందరకాండలో చెప్తూ ఉన్న ఈ సాధనని మనము నిజంగా అభ్యాసం చెయ్యాలి అంటే నిరాలంబంగానే ఉండి తీరవలసింది. దేన్ని ఆకాశంలాగా దేన్ని తాకరాదు మనం. ఆకాశం అన్నింటికి అవకాశాన్ని ఇస్తూ ఉండి కూడా ఆకాశంలోనే ఆ ఖాళీలోనే ఏదైనా ఉండేది. ఆకాశంలోనే ఉంటాయి. స్పేస్‌లోనే ఉంటాయి ఏవైనా. కానీ ఆ స్పేస్‌కి మాత్రం ఏది అంటుకోదు. స్పేస్ దేన్ని అంటుకోదు. అన్నీ స్పేస్‌లోనే ఉంటాయి. స్పేస్ అన్నిట్లో ఉంటుంది. కానీ మాత్రం స్పేస్ దేన్ని అంటుకోదు. ఏది స్పేస్‌ని అంటుకోదు. అంతటి నిరాలంబంగా ఉండాలి. అంతటి అసంగంగా ఉంటేనే తప్ప, మనము ఇక్కడ సుందరకాండలో చెప్పిన దాన్ని సాధించలేము. పైగా అది ఆకాశం ఎట్లా ఉండాలి? విమలంగా ఉండాలి. నిర్మలంగా ఉండాలి. మలినాలు ఉండరాదు. రజోతమో గుణాలన్న మలినాలు ఉండడానికి వీల్లేదు. అసలు ఏ గుణాలు ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఉండవలసి వస్తే ప్రకాశమయమైన, జ్ఞానమయమైన సత్వగుణం ఉన్నా గూడా, తమో గుణాలన్న, రజో గుణాలన్న మలినాలు, మాలిన్యాలు లేకుండా ఆ హృదయమన్న ఆకాశాన్ని అట్లనే నిలబెట్టాలి. ఆ విధంగా ఉన్న ఆకాశం లాగా ఉన్న మన మనస్సు ఇంక దేన్ని ఆశ్రయించదు. అటువంటి నిరాశ్రయమైన స్థితిలో మాత్రమే దీన్ని తెలుసుకోవచ్చు. ఇంతకీ ఆ విధంగా మనము మన సాధనని ఇంకా తీవ్రతరం చేస్తూ వెళ్తాము. అందుకనే భగవద్గీతను అంత శ్రద్ధగా చదువుతూ ఉన్నాము. ఏ విధంగా గుణాలను శుద్ధి చేసుకోవాలని నేర్చుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఈలోగా మళ్ళీ కొంత కథ చూస్తూ వెళ్దాము. అప్పుడు మన హనుమంతుల వారు ఈ విధంగా నిరాలంబమైన, నిర్మలమైన అంబరంలో ప్రశాంతంగా ఎగురుతూ
దక్షిణం దిక్కుగా ఉన్న మన లంకని చేరారు. అక్కడ ఒక కొండ చూసుకొని దిగారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తూ వెళ్దాం. సహ సాగరం అనాదృశ్యం అతిక్రమ్య మహాబలః త్రికూటశిఖరే లంకాం స్థితాం స్వస్థః దదర్శః. సహ మహాబలః మహాబలవంతుడు హనుమంతుడు ఆ సాగరం ఎట్లా ఉన్నది? అనాదృశ్యం. అడ్డు లేకుండా ఉన్నది, దాన్ని ఎదుర్కోవడం కష్టం. అయినా సరే అటువంటి దాన్ని అతిక్రమించి దాటి త్రికూట శిఖరే స్థితాం, త్రికూట పర్వతం శిఖరాల పైన స్థితమై ఉన్న లంకను దదర్శ చూశారు. ఎట్లా? స్వస్థః, తన స్వస్థితిలో. ఆయన చాలా స్వస్థతలో ఉండి, అంటే ఏ అస్వస్థత లేదు. ఆయన అంత శాంతిగా అక్కడ దిగారు ఒక చోట. ఎందుకు అంటే ఇక్కడ సముద్రం ఉంది గదా! సముద్రాన్ని దాటిన తర్వాత బీచొచ్చింది. ఆ తర్వాత చెట్లు అవన్నీ ఉన్నాయి, కొండలు అవన్నీ ఉన్నాయి. అక్కడ దిగారు. అక్కడి నుంచి మళ్ళీ ఆ కొండలు దిగాలి. ఇంకా కొన్ని పర్వతాలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఎక్కుతూ, దిగుతూ ఆ కొండల పైన వాటిపైన అరణ్యాలు అవన్నీ ఉన్నాయి. అడవులు అవన్నీ దాటుకుంటూ ఇంతకీ ఆ త్రికూట పర్వతం మధ్యలో ఉన్న త్రికూట పర్వతపు యొక్క 3 శిఖరాల మధ్యలో ఉన్న ఈ లంక అన్న నగరంలోకి వెళ్ళాలి. ఆ లంక నగరం వెళ్ళే కన్నా ముందు దాని చుట్టూ చాలా కొండలు, పర్వతాలు, గిరులు, చెట్లు, వనాలు, అడవులు అన్నీ ఉన్నాయి. ఈయన ఇక్కడి నుంచి ఆ మధ్యలో ఉన్న లంకని చూశారు. చూసి ఇంక దిగి అటువైపుకి వెళ్తూ ఉన్నారు. ఆయన ఇటు సైడు ఆ లంక యొక్క ఉత్తరం వైపు దిగారు. దిగి ఇంకా ఆయన ఏ కొండ మీద దిగారో అక్కడి నుంచి దిగుతూ, ఆ అడవులన్నీ దాటుతూ, కొండలన్నీ ఎక్కుతూ, దిగుతూ ఇంతకీ ఆ ఊరు దాకా వెళ్ళాలి. పురం దాకా. అది ఇక్కడ చెప్తూ ఉన్నారు మన వాల్మీకి మహర్షి. శాద్వలాని చ నీలాని గంధవంతి వనాని చ గండవంతి చ మధ్యేన జగామ నగవంతి చ. మన హనుమంతుల వారు నీలాని శాద్వలాని, నీలపు వర్ణంలో ఉన్న పచ్చిక బయళ్లను దాటుకుంటూ, గంధవంతి వనానిచ చక్కటి పరిమళ భరితమైన సువాసనలు వస్తూ ఉన్న వనాల్లో నుంచి, గండవంతి నగవంతిచ గండు శిలలతో నిండి ఉన్న పర్వతాల మధ్యలో నుంచి జగామ గబగబా 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 వెళ్ళిపోతూ ఉన్నారు. శైలాంశ్చ తరుసంఛన్నాన్ వనరాజీః చ పుష్పితాః అభిచక్రామ తేజస్వి హనుమాన్ ప్లవగర్షభః. మన ప్లవగ శ్రేష్ఠుడు, ఎగిరే వాళ్ళలో శ్రేష్ఠుడు హనుమంతుడు, ఆ తేజోమూర్తి. ఇంక అప్పుడేం చేశారు? గబగబా గబగబా ఆ పచ్చిక బయళ్లను, గండు శిలలతో నిండి ఉన్న కొండలను, వాటిపైన ఉన్న వనాలను దాటుతూ వెళ్తూ ఉన్నారు గదా! దారిలో శైలాలు, పర్వతాలు, పెద్ద పెద్ద బండలతో, కొండలతో, శిఖరాలతో ఉన్నవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఆ శైలాలన్నీ కూడా తరుసంచన్నాన్, చెట్లతో దట్టంగా కప్పబడి ఉన్నాయి. ఆ పర్వతాల పైనంతా వనాలు, అడవులు నిండి ఉన్నాయి. చెట్లతో నిండి ఉన్నాయి. ఆ వనరాజి, ఆ వనాల సమూహాలన్నింటినీ, వరసగా దాటుతూ వెళ్తూ ఉన్నారు. అవన్నీ చక్కగా పుష్పించి ఉన్నాయి. అందుకని చక్కటి సువాసనలొస్తూ ఉన్నాయి. ఆయన ఇవన్నీ దాటుతూ వెళ్తూ ఉన్నారు. దారిలో కనిపిస్తూ ఉన్న పూలేమి అని చెప్తూ ఉన్నారిక్కడ మన వాల్మీకి మహర్షి. సరళాన్ కర్ణికారాంశ్చ ఖర్జూరాంశ్చ సుపుష్పితాన్ ప్రియాళాన్ ముచులిందాంశ్చ కుటజాన్ కేతకానపి ప్రియాంగూన్ గంధపూర్ణాంశ్చ నీపాన్ సప్తచ్చదాంస్తదా ఆసనాన్ కోవిదారాంశ్చ కరవీరాంశ్చ పుష్పితాన్ పుష్పభారనిబద్ధాంశ్చ తథా ముకుళితాన్ అపి పాదపాన్ విహగాకీర్ణాన్ పవనాధూతమస్తకాన్ హంసకారండవాకీర్ణాన్ వాపీః పద్మోత్పలాయితాః
ఆక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్ సంతతాన్ వివిధైః వృక్షైః సర్వర్తుఫలపుష్పితైః ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుంజరః. మన కపికుంజరుడు, మన కపిశ్రేష్ఠుడు ఏమి దదర్శ చూస్తూ ఉన్నారు అంటే, రమ్యాణి ఉద్యానాని, ఇప్పుడు ఈ బండరాళ్లతో వాటితో నిండిన గండుశిలలతో ఉన్న కొండలన్నీ అయిపోయి, వనాలు అడవులన్నీ అయిపోయి, ఇంకిక్కడ ఉద్యానవనాల్లో గూడా వస్తూ ఉన్నారు. అంటే ఇంకా అప్పురానికి దగ్గర దగ్గరగా వస్తూ ఉన్నట్టున్నారు. అక్కడ కనిపిస్తూ ఉన్న పూలేవి అంటే సరళాలు, అంటే తెగడ చెట్లను పిలుస్తున్నారు. కన్నికారాలు అంటే గోగు చెట్లను పిలుస్తున్నారు, కొండగోగు. ఖర్జూరాలు చక్కగా పుష్పించినవి. ప్రియాళాలు మోరట చెట్లని చెప్తున్నారు. ముచ్చులిందాళ్ళు నిమ్మ చెట్లు. కుటజాలు కొండమల్లెలు. కేతకాలు మొగలి పూలు, మొగలి దుబ్బులన్నీ ఉన్నాయి. ప్రియాంగువులు పిప్పళ్ళ చెట్లు. పిప్పళ్ళకి చాలా గంధం ఉంటుంది. అవి పండుతూ ఉన్నాయంటే చాలా వాసన, చక్కటి సువాసన వస్తుందిట. అట్లానే నీపాలు మంకెన చెట్లు. సప్తచ్చదాలు ఏడాకుల అరటి చెట్లు. తథా అదే విధంగా ఆసనాన్ వేగిస చెట్లని పిలుస్తున్నారు. కోవిదారాలు కాంచన చెట్లను పిలుస్తున్నారు, లేదా కోవిదార వృక్షాలనే పిలుస్తారు. కరవీరాలు మన గన్నేరు చెట్లు. ఇవన్నీ చక్కగా పుష్పించి ఉన్నాయి. పుష్పభారాలు ఎట్లా అంటే పూల భారంతో కొమ్మలన్నీ వంగుతూ ఉన్నాయి. ఆ విధంగా నిబద్ధము కట్టబడి ఉన్నట్టు, ఏవో పువ్వుల గుత్తులు కట్టబడి ఉన్నట్టు ఉన్నాయి ఆ చెట్లన్నీ. ముకుళితానవి, కొన్నేమో బాగా విచ్చుకున్న పువ్వులు, కొన్నేమో చక్కటి మొగ్గలతో ఉన్నాయి. అటువంటి పాదపాన్ చెట్లన్నింటినీ చూస్తూ వెళ్తూ ఉన్నారు. పైగా విహగా కిరణాన్, పక్షులతో వాటితో బాగా కిక్కిరిసి ఉన్న, నిండుగా ఉన్న పవనాధూత మస్తకాన్, ఈ చెట్ల పైన పువ్వులే కాదు, పక్షులు కూడా కిలకిలా రావాలు చేస్తూ చాలా ఉన్నాయి. ఆ పైన చెట్ల పైన ఉన్న కొమ్మలు అన్ని కదులుతూ ఉన్నాయి. ఈయన కూడా ఒక చెట్టు పైనుంచి ఒక చెట్టు పైనుంచి ఒక చెట్టు పైకి దూకుతూ వెళ్తూ ఉన్నారో ఏమో. ఆ పైనంతా కొమ్మలన్నీ కదులుతూ ఉన్నాయి, పూలన్నీ రాలుతూ ఉన్నాయి, పక్షులన్నీ ఎగురుతూ ఉన్నాయి, కూస్తూ ఉన్నాయి. కింద మళ్ళీ చక్కటి పద్మాల కొలనులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. హంసలు, కారండవాలంటే బెగ్గురు పక్షులు, వాటితో ఆకీర్ణము బాగా నిండి ఉన్న వాపీహి దిగుడు బావులున్నాయి. అందులో పద్మాలు, ఉత్పలాలు కూడా పూసి ఉన్నాయి. ఆ చుట్టుపక్కల ఆక్రీడాన్, క్రీడా స్థలాలు కూడా ఉన్నాయి, ప్లే గ్రౌండ్స్ కూడా. వివిధాలున్నాయి, చాలా ఉన్నాయి. రమ్యమైన వివిధమైన జలాశయాలు, నీటి కోనేర్లు, అవన్నీ పూల్స్ అవన్నీ ఉన్నాయి. అట్లానే వివిధ వృక్షాలన్నీ అక్కడ సంతతాన్ బాగా విస్తరించి ఉన్నాయి, పెద్ద పెద్ద కొమ్మలతో వాటితో. సర్వ ఋతు ఫల పుష్పితైః, అన్ని ఋతువుల్లో పూసే పూలతో పళ్ళతో ఉన్నాయి. అటువంటి రమ్యమైన ఉద్యానవనాలన్నీ చూస్తూ మన కపికుంజరుడు వెళ్తూ ఉన్నారు. గబగబా ఒక చెట్టు కొమ్మపై నుంచి, ఒక చెట్టు కొమ్మపై నుంచి, నేలపై నుంచి ఆ ఉద్యానవనాల్లో ఆయన గబగబా మన లంకాపురం వైపుకు వెళ్తూ ఉన్నారు. సమాసాద్య చ లక్ష్మీవాన్ లంకాం రావణ పాలితాం పరిఖాభిః సపద్మాభిః సోత్పలాభిః అలంకృతాం. మన లక్ష్మీవాన్ శ్రీమంతుడు హనుమంతుడు రావణుడి చేత పాలించబడుతున్న లంకా నగరాన్ని సమాసాద్య చేరాడు. ఇంతకి చివరికి లంకా నగరం దగ్గరికి వచ్చాడు. దాని చుట్టూ పరిఖలున్నాయి. ఈ లంకా నగరం చుట్టూ పెద్ద కోట గోడలన్నీ ఉన్నాయి. ఆ కోట గోడలకి ఇవతల అగడతలన్నీ, ట్రెంచెస్ అన్నీ తవ్వి ఉంచారు, శత్రువులందరూ సులువుగా లోపలికి రావడానికి వీలు లేకుండా. ఈ పురాల చుట్టూ ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారంటే, మనకు ఒక పెద్ద పురం ఉన్నదనుకోండి, దాని చుట్టూ పెద్ద కోట గోడలాగా కడతారు. వాటిపైన అక్కడక్కడక్కడక్కడ బురుజులుంటాయి.
వాటిపైన శతఘ్నులు, ఫిరంగిలు అవన్నీ పెడతారు. ఎవరన్నా శత్రువులొస్తుంటే దూరం నుంచి బాంబ్స్ అవన్నీ వేయడానికి. అట్లానే కాపలా కాసేవాళ్ళు సైనికులు గూడా ఆ కోట పైన, ఆ బురుజు పైన, గోడ పైన తిరుగుతూ ఉంటారు. ఈలోగా ఆ గోడకి ఇవతల సైడు పెద్ద పెద్ద అగడ్తలు తవ్వుతారు. అందులో మొసళ్ళు అవన్నీ గూడా ఏవేవో పెంచుతారు. రకరకాల ట్రాప్స్ అన్నీ ఉంచుతారు. అక్కడక్కడ ఆ పురంలోకి ఎంట్రీ వేస్ ఉంటాయి గదా! లోపలికి వెళ్ళడానికి మార్గాలు. అక్కడ పెద్ద పెద్ద తలుపులవన్నీ పెట్టి ఇనుప గుదియలన్నీ బెడతారు దాన్ని మూసేయడానికి. అక్కడ చాలా రక్షణ అవన్నీ ఉంటాయి. చెక్ పోస్ట్‌లన్నీ ఉంటాయి. ఇప్పుడు పొద్దున పూట ఆ తలుపులు ఓపెన్ చేస్తారు. ఆ సమయంలో పెద్ద బ్రిడ్జెస్ లాంటివి ఇవతల సైడ్‌కి వేస్తారు. ఆ ట్రెంచ్ పైన, ఆ అగడత పైనుంచి నడుచుకుంటూ రావడానికి ఎందుకంటే బండ్ల మీద రావచ్చు, లేతే నడుచుకుంటూ రావచ్చు ఎవరైనా సరే. రావడానికి వీలుగా వాటికి ఏర్పాట్లు చేస్తారు. రాత్రయ్యేసరికి మళ్ళీ అవి ఎత్తేస్తారు. ఇంకా లోపలికి రావడానికి వీలు లేకుండా ఉంటుందక్కడ పరిస్థితి. ఈ రకంగా ఏవేవో ఏర్పాట్లన్నీ జేసుకుంటారు ప్రతి వాళ్ళు. ఎవరి ప్రాంతాల్ని వాళ్ళు కాపాడుకోవడానికి. ఇప్పటికి గూడా అట్లాంటివేవో ఉంటాయి అరేంజ్‌మెంట్స్. అవే మళ్ళా ఆ సమయంలో మన రావణాసురుడు గూడా జేసుకున్నట్టున్నాడు. ఇప్పుడు అందుకని ఆ పరికలన్నీ ఉన్నాయి. ఆ పరికల అగడతలన్నీ తవ్వి అక్కడ నీళ్ళన్నీ నింపి ఉంచుతారు. అందులో పద్మాలవన్నీ గూడా పెంచుతారు. చూస్తే అందంగానే ఉంటాయి గానీ, అందులో నుంచి దాటుకుంటూ రావడం మాత్రం చాలా కష్టం. ఉత్పలాలు గూడా, కలువలు గూడా పెంచుతూ ఉన్నారు. చక్కగా అలంకరించబడి ఉన్నాయి ఆ పరికలన్నీ. పైగా సీతా అపహరణార్థేన రావణేన సురక్షితాం సమంతాత్ విచరద్భిః చ రాక్షసైః ఉగ్రధన్విభిః. సీతను అపహరించుకుని తెచ్చాడు గదా! ఇంకా గొడవలవుతాయని తెలుసు. అందుకని ఆ అర్థేన అందుకోసము రావణుడి చేత ఆ లంకా నగరము చాలా జాగ్రత్తగా రక్షింపబడుతూ ఉన్నది. సమంతాత్ అన్ని వైపుల నుంచి ఉగ్రమైన ధనస్సులు పట్టుకున్న రాక్షసులు నలువైపులా తిరుగుతూ దాన్ని కాపలా కాస్తూనే ఉన్నారు. కాంచనేన ఆవృతాం రమ్యాం ప్రాకారేణ మహాపురీం గృహైః చ గ్రహసంకాసైః శారదాంబుద సన్నిభైః. ఇంకా ఈయన చూస్తూ ఉన్నాడు లోపల ఇళ్ళున్నాయి. బంగారుమయమైన రమ్యమైన ప్రాకారాలతో ఉన్నది ఆ మహాపురి. లోపల పెద్ద పెద్ద ఇళ్ళున్నాయి. గ్రహాల్లాగా ఉన్నాయి ఒక్కొక్కటి. శారదాంబుద సన్నిభైః ఏదో నల్లటి కారు మబ్బుల్లాగా శరత్కాలంలోని మబ్బుల్లాగా ఉన్నాయి. లేదా పాండురము తెల్లగా ఉన్నాయి. ప్రతోళీభిः ఉచ్చాభిः అభిసంవృతాం అట్టాలక శతాకీర్ణాం పతాకాధ్వజ మాలినీం తోరణైః కాంచనైః దివ్యైః లతాపంక్తి విచిత్రితైః దదర్శ హనుమాన్ లంకాం దివి దేవపురీం యథా. ప్రతోళీలు అంటే ఎత్తైన కోట గోపురాలు. ఉచ్చైః బాగా ఎత్తుగా ఉన్నాయి. ఎక్కువగా ఉన్నాయి. ఆ విధంగా సంవృతం దాని చుట్టూ ఉన్నాయి. అట్టాలకాలున్నాయి. కోట బురుజులు వందల కొద్దీ నిండుగా ఉన్నాయి. పతాకాలతో, ధ్వజాలతో ఏవో జెండాలన్నీ మాలగా మొత్తం అంతా కట్టిపెట్టారు. అందంగా గూడా ఉన్నది. ఓన్లీ రక్షణగా ఉంచి కాపలా వాళ్ళని మాత్రం బెట్టి, మొసళ్ళవన్నీ బెట్టి, కత్తులు అవన్నీ, ఫిరంగులన్నీ బెట్టి అంత మాత్రమే గాదు. అందంగా గూడా అలంకరించుకున్నారు పాపం. తోరణాలు గూడా ఉన్నాయి. పురంలోకి ప్రవేశించడానికి ద్వార తోరణాలు. అవి బంగారంతో దివ్యంగా ఉన్నాయి. అందమైన లతలన్నీ విచిత్రంగా అల్లుకుని ఉన్నాయి. చక్కటి అలంకారాలన్నీ చేసి ఉంచారు. ఇటువంటి ఏదో ఆకాశంలో దేవనగరంలాగా ఉన్న ఈ లంకా నగరాన్ని మన హనుమంతుడు చూస్తూ ఉన్నారు. గిరిమూర్ధ్నిం స్థితాం లంకాం పాండురైః భవనైః శుభైః దదర్శ సహ కపిశ్రేష్ఠః పురం ఆకాశగం యథా. అదెట్లా ఉన్నది ఆ పురము అంటే, ఆకాశగం యథా ఆకాశంలో
ఎగురుతూ వెళ్ళిపోతూ ఉన్నట్టుగా ఉన్నదా అన్నట్టున్నది. ఎందుకు అంటే, అది ఆ త్రికూట పర్వతపు శిఖరాల పైన ఉన్నది. గిరిమూర్ధ్ని స్థితాం కాబట్టి, ఈయన తలెత్తి చూస్తూ ఉన్నట్టున్నారు. అదేమో శిఖరాల పైన ఉన్నదెక్కడో. అందుకని ఆకాశాన్ని తాకుతూ తెల్లటి భవనాలతో అందమైన, మంగళకరమైన ఆ భవనాలన్నీ ఆ ఊరు నిండా ఉండగా, ఆ ఊరు ఆకాశంలో ఎగురుతూ వెళ్ళిపోతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. అటువంటి ఆ పురాన్ని మన కపిశ్రేష్ఠుడు సహా ఆయన దదర్శ చూస్తూ ఉన్నారు. పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమానం ఇవ ఆకాశే దదర్శ హనుమాన్ పురీం. రాక్షసేంద్రుడి చేత పాలింపబడుతూ ఉన్న ఈ నగరము, ఈ పురి విశ్వకర్మ చేత నిర్మించబడ్డది. ఆకాశంలో ఎగిరిపోతూ ఉన్నట్టుగా ఉన్నది. అటువంటి దాన్ని మన హనుమంతుడు దదర్శ చూస్తూ ఉన్నారు. వప్ర ప్రాకార జఘనాం విపులాంబు నవ అంబరాం శతఘ్ని శూలకేశాంతాం అట్టాలక వతంసకాం. అదెట్లా ఉన్నది ఊరు అంటే, ఏదో ఒక అందమైన యువతి తలలో పువ్వులన్నీ పెట్టుకుని, అందమైన ఆభరణాలన్నీ అలంకరించుకుని, చక్కటి నూతన వస్త్రాలను ధరించి, వడ్డాణాలన్నీ పెట్టుకునుంటే ఎట్లా ఉంటుందో అట్లా కనిపిస్తున్నది మన హనుమంతుల వారి కళ్ళకు మన లంకాపురి. అయితే ఈ లంకా నగరం చేసుకున్న అలంకారాలేమి అంటే, వప్ర ప్రాకార జగనాం. వప్రము అంటే ఇదిగో కోట గోడ. ఆ పురం చుట్టూ ఉన్న కోట గోడ ఏదో ఆ యువతికి నడుములాగా ఉన్నది. విపులమైన ఆ నీళ్ళన్నీ ఒకవైపు ఆ అగడ్తలన్నీ తవ్వి పెట్టారు. దాని నిండా కలువలతో, వాటితో, పద్మాలతో నిండి ఉన్న నీళ్లున్నాయి. అవతల మొత్తం అంతా సముద్రం ఉన్నది. ఇంక ఈ నీళ్ళన్నీ ఆ యువతి కట్టుకున్న ఏదో నడుముకు కట్టుకున్న వస్త్రంలాగా నవీనమైన చక్కటి కొత్త వస్త్రాల్లాగా కనిపిస్తున్నాయి. అట్లానే ఆమెకు వెంట్రుకల కొసలు కనిపించాలి గదా! వెంట్రుకల కొసలెట్లా ఉన్నాయి అంటే, శతఘ్నులు అంటే ఫిరంగులని పిలుస్తారు గదా! అట్లనే శూలాలు. శూలాలు, శతఘ్నులు అవన్నీ ఆ కోట గోడ పైనుంచి అన్ని వైపుల నుంచి కనిపిస్తూ ఉన్నాయి. అవేవో ఆ అమ్మాయికున్న తల వెంట్రుకల యొక్క కొసలలాగా కనిపిస్తూ ఉన్నాయిట. అట్లానే అట్టాలకాలున్నాయి గదా! కోట బురుజులు అక్కడక్కడ. అవన్నీ వతంసకాల్లాగా, అలంకారాల్లాగా, ఆభరణాల్లాగా ఉన్నాయిట. ఇంతకీ ఆ పురి మనసా ఇవ కృతాం లంకాం నిర్మితాం విశ్వకర్మణ ద్వారముత్తరమాసాద్య చింతయామాస వానరః. విశ్వకర్మ చేత ఆ లంకా నగరము మనసా కృతాం ఇవ, ఆయన మనసా దాన్ని నిర్మించినట్టుగా ఉన్నది. మన వానరుడు ఈ విధంగా ఆలోచన చేస్తూ దాని ఉత్తర ద్వారాన్ని చేరాడు. ఆలోచించుకుంటూనే అక్కడికెళ్ళాడాయన. కైలాస శిఖర ప్రఖ్యాం ఆలికంతీమివ అంబరం దీయమానాం ఇవ ఆకాశం ఉచ్ఛ్రితైః భవనోత్తమైః. కైలాస శిఖరంలాగా ఉన్నది అది మన లంకా పట్టణము. అంబరం ఆలిఖంతీమివ, ఆకాశాన్ని ఒరుసుకుంటున్నదా అన్నట్టుగా. ఆకాశాన్ని తాకుతూ ఉన్నదా, దాన్ని రాస్తూ ఉన్నదా అన్నట్టుగా ఉన్నది. అట్లానే ఉచ్ఛ్రితైః భవనోత్తమైః, ఎత్తైన భవంతులతో ఆకాశంలో డీయమానం ఎగిరిపోతూ ఉన్నట్టుగా ఉన్నది. సంపూర్ణాం రాక్షసైః ఘోరైః నాగైః భోగవతీమివ అచింత్యాం సుకృతాం స్పష్టాం కుబేరాధ్యుషితాం పురా. రాక్షసులు, ఘోరమైన రాక్షసులతో సంపూర్ణంగా నిండి ఎట్లా కనిపిస్తున్నది అంటే, నాగుపాములతో నిండిన భోగవతి నగరంలాగా ఉన్నదిట. ఒకానొక సమయంలో, పురాతన కాలంలో కుబేరుడి చేత నివసించబడ్డ ఆ పురము ఒకానొక సమయంలో అచింత్యంగా, అనూహ్యంగా, అంత గొప్పగా, సుకృతంగా, అందంగా నిర్మించబడ్డదది పాపము. స్పష్టంగా ఉన్నది. అది చూడ్డానికి క్లియర్‌గా ఏ ఇళ్ళెక్కడుండాలి, ఏ వీధులెక్కడుండాలి, ఏమి కథ అని అంతా చక్కగా స్పష్టంగా
అందంగా నిర్మించబడ్డది. అసలు అనూహ్యంగా ఉంటుందది. ఊహించడానికి కూడా కష్టం. అంతటి అందమైన పురము కుబేరుడు ఒకానొక సమయంలో విశ్వకర్మ చేత నిర్మింపచేసుకున్నాడు. ఆయనకి ఉన్నదది. విశ్వకర్మ కట్టిన ఆ ఊరును మన బ్రహ్మదేవుడు కుబేరుడికి ఇచ్చాడు. అయితే కుబేరుడిని వెళ్ళగొట్టి ఆయన దాయాది మన రావణాసురుడు దాన్ని లాక్కున్నాడు. ఇంక అప్పటినుంచి ఇది నాదే అని చెప్తూ తిరుగుతూ ఉన్నాడు. ఒకానొక సమయంలో కుబేరుడిది పాపం. ఆయన కుబేరుడు ఉండేవాడక్కడ. అది చాలా అందంగా నిర్మించబడ్డది. గొప్ప ఐశ్వర్యంతో ఉంటుంది. దంష్ట్రిభిః బహుభిః శూరైః శూలపట్టస పాణిభిః రక్షితాం రాక్షసైః ఘోరైః గుహాం ఆసీవిషైః ఇవ. ఇంకా అక్కడ శూరులు, రాక్షసులు, ఘోరమైన వాళ్ళు, ఘోరమైన ఆశీవిషాలు, విషపూరితమైన పాములు ఒక గుహను రక్షిస్తూ ఉన్నట్టుగా వీళ్ళందరూ ఈ భయంకరమైన, ఘోరమైన రాక్షసులు దంష్ట్రిభిః దంష్ట్రులతో కోరలతో ఉన్నవాళ్ళు, శూలాలు అంటే త్రిశూలాలు మొదలైన వాటన్నింటిని, పట్టసాలంటే కత్తులు మొదలైన వాటన్నింటిని అడ్డకత్తులని పిలుస్తారు. వాటిని పట్టుకుని ఎంతో మంది ఆ పురాన్ని కాపాడుతూ ఉన్నారు. తస్యాహ చ మహతీం గుప్తిం సాగరం చ నిరీక్ష్య సః రావణం చ రిపుం ఘోరం చింతయామాస వానరః. తస్యాహ ఆ పురం యొక్క ఆ గొప్ప రక్షణను, అది ఎంత జాగ్రత్తగా కాపాడబడుతుంది ఏమి కథ అని, దాంతో పాటే ఇవతల సైడ్ ఉన్న ఈ సాగరాన్ని రెండింటిని చూసాడు. పురం లోపలికి వెళ్ళాలి అంటే అదేమో అంత గొప్పగా కాపాడబడుతూ ఉన్నది. ఇవతల మొత్తం సముద్రం ఉన్నది. అసలు మన వాళ్ళు ఆ సముద్రం దాటి ఇక్కడికి రావడమే కష్టం. ఇక్కడి దాకా వస్తే ఆ లోపలికి వెళ్ళడం ఇంకా కష్టంగా కనిపిస్తున్నది. మనవాడు, మన రిపు, మన శత్రువు తక్కువవాడు గాదు, రావణాసురుడు ఘోరమైన వాడే అని మన వానరుడు హనుమంతుడు చింతయామాస అనుకుంటూ ఉన్నారు. ఆగత్యాపీహ హరయః భవిష్యంతి నిరర్థకాః నహి యుద్ధేన వై లంకా శక్యా జేతుం సురైః అపి. మన హరులు, మన వానరులందరూ ఇహ ఇక్కడికి ఆగత్యాపి వస్తే కూడా నిరర్థకాః భవిష్యంతి ఏమీ ఉపయోగం లేకుండా ఉంటారు. అసలు అందరూ ఇక్కడికి రావడం కుదరదు. వచ్చినా గూడా ఉపయోగం లేదు. పైగా ఒకవేళ ఏదో విధంగా అందరిక్కడికొచ్చి లోపలికి వెళ్ళగలిగినా కూడా, లేదా దాన్ని చుట్టుముట్టగలిగినా గూడా, ఈ లంకా నగరాన్ని యుద్ధేన జేతుం న శక్యాహి, యుద్ధంతో దాన్ని గెలవలేము. మనమే గాదు, వానరులే గాదు, సురైహి అపి దేవతలు గూడా యుద్ధం జేసి ఈ లంకా నగరాన్ని గెలవలేరు. అంతటి కట్టుదిట్టాలతో, రక్షణ వలయంతో ఉన్నదిది అని ఆయన చూసుకుంటూ ఉన్నాడు. ఇమాం తు విషమాం దుర్గాం లంకాం రావణపాలితాం ప్రాప్యాపి సహ మహాబాహుః కిం కరిష్యతి రాఘవః. ఇటువంటి విషమమైన, దుర్గమమైన, రావణుడి చేత పాలించబడుతున్న లంక దగ్గరికి ప్రాప్యాపి వచ్చి కూడా, సహ మహాబాహుః ఆ గొప్ప పరాక్రమవంతుడు రాఘవుడు తక్కువ పరాక్రమం కాదు. అయినా గూడా ఇది చాలా విషమంగా ఉన్నది, దుర్గమంగా ఉన్నది, లోపలికి చొరడానికి కష్టంగా ఉన్నది. అసలా రాముడు అక్కడి నుంచి సముద్రాన్ని దాటుకుంటూ ఇక్కడి దాకా రావాలి. వచ్చిన తర్వాత లోపల ఇట్లా ఉన్నది పరిస్థితి. ఆయన ఇంత దూరం వచ్చి గూడా కిం కరిష్యతి, ఏమి చేయగలడు? అవకాశః న సాంత్వస్య రాక్షసేషు అభిగమ్యతే న దానస్య న భేదస్య న ఏవ యుద్ధస్య దృశ్యతే. రాక్షసేషు, ఈ రాక్షసులను బెట్టుకుని ఏ అవకాశము వాళ్ళని సాధించడానికి నా అభిగమ్యతే కనిపించట్లేదు. ఈ రాక్షసుల్ని కంట్రోల్ చేయడానికి, నిగ్రహించడానికి, యుద్ధం చేయడానికి, ఓడించడానికి ఏ మార్గము కనిపించట్లేదు. సాంత్వము, సామోపాయం గూడా పనిచేసేట్టు లేదు. దానోపాయము, భేదోపాయము, దండోపాయము ఏది పనిచేసేట్టు నా దృశ్యతే కనిపించట్లేదు.
చతుర్ణాం ఏవ హి గతిః వానరాణాం మహాత్మనాం వాలిపుత్రస్య నీలస్య మమ రాజ్ఞః చ ధీమతః. అసలు ఇంత దూరం రావాలి అంటే మహాత్ములైన వానరులలో చతుర్ణాం ఏవ గతిః ఒక నలుగురు రాగలరేమో. వాలిపుత్రుడు అంగదుడు రాగలడు, నీలుడు రాగలడు, నేను రాగలను, మా రాజుగారు సుగ్రీవుడు రాగలడు అధీమంతుడు. ఇంకింతే అయిపోయింది. సుగ్రీవుడు, అంగదుడు, నేను, నీలుడు ఈ నలుగురం తప్ప అసలు ఇంత దూరము రావడం కూడా కష్టం మిగిలిన వాళ్ళకి అని అనుకున్నాడు. అయితే వెంటనే ఆయనే ఆలోచన చేసుకున్నాడు. నిరాశ పడితే ఎట్లా? యావత్ జానామి వైదేహీం యది జీవతి వా నవా తత్రైవ చింతయిష్యామి దృష్ట్వా తాం జనకాత్మజాం. అసలు ముందు ఆ వైదేహి మన సీత యది జీవతి వా నవా ఆమె బ్రతికే ఉందా చనిపోయిందా అని ముందు యావత్ జానామి ముందు తెలుసుకుంటాను మొత్తం. ఆమె బ్రతికే ఉన్నదా లేదా, అసలు ఇక్కడే ఉన్నదా కాదా, ఇవన్నీ ముందు చూస్తే ఆ తర్వాత ఎవరు రాగలరు, దీన్ని ఎట్లా అడ్డగించగలరు, యుద్ధం ఎట్లా చేయగలరు, ఏమి కథ, ఏ ఉపాయం పనిచేస్తుంది అవన్నీ తర్వాత చూడొచ్చు. అసలు ముందు సీత ఉన్నదా లేదా ఇక్కడ అని చూసుకోవాలి గదా! అందుకని తాం జనకాత్మజాం దృష్ట్వా ముందు సీతను చూస్తాను. చూసిన తర్వాత తత్రైవ చింతయిష్యామి ఇంకా అప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచన చేస్తాను అని ఆయనే అనుకున్నాడు. తతః సః చింతయామాస ముహూర్తం కపికుంజరః గిరిశృంగే స్థితః తస్మిన్ రామస్య అభ్యుదయే రతః. తతః ఇంకా సహ కపికుంజరః ఆ వానరుడు మన హనుమంతుడు ముహూర్తం చింతయామాస కొంతసేపు ఆలోచన చేసుకున్నాడు. తస్మిన్ గిరిశృంగే స్థితః అక్కడ ఆ ఊరవతల ఒక కొండపైన ఉన్నాడు. ఆ ఊరిని చూస్తూ ఉన్నాడు. ఇంకా అక్కడే ఉండి రామ అభ్యుదయే రతః రాముడి యొక్క అభ్యుదయాన్ని కోరుకుంటూ ఉన్న హనుమంతుడు ఏమి చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేస్తున్నాడు. అనేన రూపేణ మయా న శక్య రక్షసాం పురీ ప్రవేష్టం రాక్షసైః గుప్తా క్రూరైః బల సమన్వితైః. ముందైతే లోపలికి వెళ్ళాలి కదా! ఊళ్ళోకి వెళ్తే కదా సీత ఎక్కడుందో ఏం కదా చూసేది. లోపలికి వెళ్ళడం ఎట్లా? ముందు ఈ విషయం ఆలోచన చేద్దాం అని ఆయన చూసుకుంటున్నాడు. అనేన రూపేణ మయా నేనెట్లా ఉన్నానో ఇప్పుడు నా ఈ రూపంతోటే వెళ్తే కష్టం. నేనెట్లా ఉన్నానో నా స్వరూపంతో వెళ్ళడం కష్టం. ఎందుకంటే ఈ రాక్షసుల పురిలోకి, రాక్షసుల చేత కాపాడబడుతూ ఉన్న ఇందులోకి వాళ్ళ పైగా ఆ రాక్షసులు క్రూరంగా ఉన్నారు, గొప్ప బలంతో కూడి ఉన్నారు. వీళ్ళందరూ దాన్ని అంత జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ రక్షణలో ఉన్న ఈ పురంలోకి నేనెట్లా ఉన్నానో అట్లానే నడుచుకుంటూ వెళ్ళిపోతే నన్ను రానిచ్చేస్తారేంటి? కాబట్టి అట్లా ప్రవేశించడం నా శక్య కుదరదు. అందుకని ఏం చేద్దామో ఆలోచన చేద్దాము. ఉగ్రౌజసః మహావీర్యాః బలవంతః చ రాక్షసాః వంచనీయాః మయా సర్వే జానకీం పరిమార్గత. అందుకని ఈ రాక్షసులందరూ బలవంతులు, గొప్ప బలం కలిగిన వాళ్ళు, గొప్ప వీర్యం, పరాక్రమం కలిగిన వాళ్ళు, గొప్ప ఓజస్ కలిగిన వాళ్ళు. కాబట్టి నేనేం చేస్తానంటే జానకీం పరిమార్గత జానకిని వెతుకుతూ వెతుకుతూ వెళ్తూ ఉన్న మయా నా చేత సర్వే వీళ్ళందరూ కూడా వంచనీయాహ వాళ్ళని మాయ చేసి వాళ్ళకి తెలియకుండా నేను లోపలికి వెళ్ళాలి అని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. లక్ష్యాలక్ష్యేణ రూపేణ రాత్రౌ లంకాపురీ మయా ప్రవేష్టం ప్రాప్తకాలం మే కృత్యం సాధయితుం మహత్. మయా నా చేత ఈ లంకాపురి ఎట్లా ప్రవేశించబడాలి, నేను ఎట్లా వెళ్ళాలి లంకా నగరంలోకి అంటే లక్ష్యాలక్ష్యేణ రూపేణ కనిపించి కనిపించకుండా ఉన్న రూపంతో, పైగా రాత్రిపూట కనిపించి కనిపించకుండా రాత్రిపూట నేను ఈ లంకలోకి ప్రవేశించాలి. పగలు నేను ఎట్లా ఉన్నానో అట్లానే అందరికీ కనిపించే విధంగా వెళ్ళిపోవడం కుదరదు. రాత్రైనా సరే నేను ఈ ఆకారంతోటి వెళ్ళానంటే వాళ్ళు నన్ను చూసే ప్రమాదం ఉంటుంది. వాళ్లకు కనిపించి కనిపించకుండా వెళ్ళాలి. అందుకని నాకు ఏది కృత్యం చేయవలసింది అంటే
ఈ మహత్ కృత్యం, ఈ గొప్ప ఘనకార్యాన్ని లోపలికి ముందు వెళ్లి సీత ఉన్నదా లేదా అని జాట చూడ్డం ముందు కనిపెట్టాలి గాబట్టి, దాన్ని సాధించడానికి ప్రాప్తకాలం నేను తగిన సమయం కోసం ఎదురు చూస్తాను. ఆ సమయం సరైన సమయం రాగానే కనిపించకుండా ఉన్న రూపంతో రాత్రిపూట ఈ లంకా నగరంలోకి ప్రవేశిస్తాను. తాం పురీం తాదృశీం దృష్ట్వా దురాదర్శాం సురాసురైః హనుమాన్ చింతయామాస వినిశ్చిత్య ముహుర్ముహుః. ఇంకా ఈ రకంగా ఆయన ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, నిశ్చయానికొచ్చిన తర్వాత, అందులో ఏమైనా దోషాలున్నాయా? ఒకవేళ నేను పట్టుబడి దొరికిపోయే అవకాశాలున్నాయా? నేననుకుంటున్న ఈ పని చెడిపోయే ప్రమాదం ఉన్నదా అని అన్ని విధాలుగా చాలా సార్లు మళ్ళీ అన్ని వైపుల నుంచి ఆలోచన చేసుకున్నాడు. ఇట్లా అనుకోగానే వెళ్ళిపోవడం అన్నీ చేయలేదాయన. సరే ఇట్లా చేస్తాననుకోగానే ముందు వెనకాల ఆలోచించుకోకుండా బయలుదేరట్లేదు. జాగ్రత్తగా ముందు ఒక ప్లాన్ చేసుకొని, ఆ ప్లాన్‌లో గూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని ముహుహు మాటి మాటికి వినిశ్చిత్య ముందైతే ఒక నిశ్చయం చేసుకున్నాడు. తాదృశీం తాం పురీం, ఈ విధంగా ఉన్న ఈ ఊరు, దాని చుట్టూ అగడతలున్నాయి, పెద్ద కోటగోడలున్నాయి, దానిపైన ఫిరంగులు, ఏవో శూలాలవన్నీ బెట్టి రక్షణ చేస్తూ ఉన్నారు. లోపలంతా ఉగ్రమైన రాక్షసులు దాన్ని కాపలా కాస్తూ ఉన్నారు. ఈ రకంగా ఉన్నదాన్ని దృష్ట్యా చూశారు. సురా అసురైః దురాదర్శం, దేవదానవులకు ఎవ్వరికీ కూడా ఎదుర్కోవడానికి దుర్భేద్యమై ఉన్న ఆ పురము, అందులోకి వెళ్ళడానికి మార్గమేమి అని ఆలోచించుకుని మాటి మాటికి చింతయామాస, ఆయన మళ్ళీ అందులో ఏమైనా కష్ట నష్టాలున్నాయా అని చూసుకున్నారు. కేనోపాయేన పశ్యేయం మైథిలీం జనకాత్మజాం అదృష్టః రాక్షసేంద్రేణ రావణేన దురాత్మనా. కేన ఉపాయేన, ఏ ఉపాయంతో జనకాత్మజ అయిన మైథిలిని పశ్యేయం చూడగలను నేను. ఆ రావణాసురుడు రాక్షసేంద్రుడు దుర్మార్గుడు, వాడికి అదృష్టంగా వాడికి కనిపించకుండా జానకిని నేను చూడాలి. ఏ ఉపాయంతో చూడగలనో. నా వినశ్యేత్ కథం కార్యం రామస్య విదితాత్మనః ఏకః చ పశ్యేయం రహితే జనకాత్మజాం. ఆ విదితాత్ముడు, అన్నీ తెలిసినవాడు రాముడు, ఆయన కార్యము నశించిపోకుండా, చెడిపోకుండా కథం, ఎట్లా నేను ఈ పని సాధించాలి? అసలు సీత ఇక్కడ ఉన్నదా లేదా? ఎక్కడున్నది? ఏమి కదా? అని ముందు నేనైతే చూస్తే, వెళ్లి చెప్పానంటే రాముడు ఆలోచించుకొనొచ్చి ఆయన చేయవలసింది చేస్తాడు. కానీ ముందైతే నేను ఇది చేయాలి గదా! నేనిక్కడ దెబ్బతిన్నానంటే, ఇంత దూరం వచ్చాను, ఇక్కడ చెడిపోయిందంటే పని, తర్వాతంతా గూడా పని చేయకుండా పోతుంది. అందుకని రాముడి పని చెడిపోకుండా ఏ విధంగా చెయ్యాలి? నేనేం జెయ్యాలి? ఇప్పుడు సీతను చూడ్డమే గాదు, జనకాత్మజను రహితే ఏకాంతంగా, ఆ మొక్కదాన్నే నేనొక్కడినే పశ్యేయం చూడాలి. ఆమెను అలంత దూరం నుంచి చూసి నేను పరిగెత్తుకుంటూ మళ్ళీ వెనక్కెళ్ళిపోవడం గాదు. ఆమెను చూసిన తర్వాత ఆమె దగ్గరికి వెళ్లి, ఎవరికీ తెలియకుండా ఏకాంతంగా ఆ మొక్కదానితో మాట్లాడాలి కూడా. ఎందుకంటే అక్కడ జరుగుతున్నదేంటో తెలియాలి గదా! సరిగ్గా సమాచారం మొత్తం తీసుకొని వెళ్ళాలి. ఇంత దూరం వచ్చి దూరం నుంచి చూసుకుంటూ ఎళ్ళిపోతే ఎట్లా? దగ్గరికి వెళ్లి ఆమెతో పలకరించి ఆమెను మాట్లాడి, అవసరమైతే ఆమెను ఓదార్చి ఇవన్నీ చెయ్యాలి. ఇవన్నీ చెయ్యాలంటే ఒక్కదానితోటే పలకరించి మాట్లాడాలి. ఆమొక్కతే ఉండగా రహస్యంగా, ఏకాంతంగా మాట్లాడాలి. ఇంతమందిని ఊరికే కాపలాగా పెట్టినవాడు, సీత చుట్టూ ఎంతమందిని బెట్టుంటాడు? కాబట్టి ఏమి చెయ్యాలి నేను? భూతాశ్చ అర్థాః విపద్యంతే దేశకాల విరోధితాః విక్లవం దూతమాసాద్య తమః సూర్యోదయే యథా. తొందరపాటు పనికిరాదు. ఒకటేంటంటే దూతగా వచ్చిన వాళ్ళు తొందర పడరాదు. రెండోది తాత్సారం చెయ్యరాదు. అదా, ఇదా, అదా, ఇదా, అదా, ఇదా అని ఇంక అదే పనిగా ఆలోచించుకుంటూ కూర్చున్నా గూడా పని చెడిపోతుంది. ఆలోచన సరిగ్గా చెయ్యకుండా తొందరబడి ప్రయత్నం చేస్తే గూడా పని చెడిపోతుంది. చక్కగా భూతాః అర్థాః, సిద్ధమై ఉన్న కార్యాలు కూడా, ప్రయోజనాలు గూడా దేశకాల విరోధితాః,
దేశకాలాలు తెలియకుండా వాటికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్న దూతల చేత చేయబడ్డ కర్మలు విపద్యంతే నశించిపోతాయి, చెడిపోతాయి. ఒక దూత ఉన్నాడనుకోండి. వాడు వైక్లభ్యంతో ఉన్నాడు. విక్లవం, క్లీబ ఉన్నది వాడికి. చాతగానితనము, తొందరపాటుతనము ఉన్నది అంటే, సంభ్రమంగా ఏదో గబగబా, గబగబా చేసేయడానికి వెళ్ళిపోతే, లేదా అదే పనిగా ఆలోచిస్తూ ఇంకక్కడే కూర్చుంటే తాత్సారం చేస్తే, జరగవలసిన పని, జరిగేందుకు సిద్ధంగా ఉన్న ప్రయోజనం కూడా చెడిపోయే ప్రమాదం ఉంటుంది. ఎట్లానంటే యథా సూర్యోదయే తమః. సూర్యోదయం కలుగుతూ ఉంటే చీకట్లన్నీ తొలగిపోయినట్టు, అంతవరకు సిద్ధంగా ఉన్న ప్రయోజనం కూడా పూర్తిగా నశించిపోయే అవకాశం ఉంటుంది. అర్ధాంతరే బుద్ధిః నిశ్చితా అపి న శోభతే ఘాతయంతి కార్యాణి దూతాః పండితం మానినః. దూతలు ఒకవేళ గొప్ప పండితుణ్ణి అని వాడే అనుకుంటే, అర్ధాన్ అర్ధాంతరే బుద్ధిః అంటే మనకిది చేస్తే ఇది లాభమా? ఇది నష్టమా? అని అదే పనిగా లాభ నష్టాలన్నీ లెక్కలు వేసుకుంటూ కూర్చున్నాడంటే, ఒక నిశ్చయం తీసుకున్న తర్వాత బుద్ధిలో మళ్ళీ లాభ నష్టాలు అన్ని ఆలోచన చేసుకుంటూ కూర్చుంటే, కార్యాలన్నీ గూడా నశించిపోతాయి. దూత అతి తెలివితేటలతో నేనే గొప్ప పండితుడిననుకొని ఇంకా ఆలోచన చేస్తాను అని లాభ నష్టాలన్నీ లెక్కలు పెట్టుకుంటూ కూర్చుంటే కూడా శోభతే అక్కడ ఆ బుద్ధి ప్రకాశించదు. లేదా తొందరపడి ఏదైనా చేద్దామంటే గూడా అనవసరంగా ప్రయోజనం చెడిపోతుంది. నా వినశ్యేత్ కథం కార్యం వైక్లభ్యం న కథం భవేత్ లంఘనం చ సముద్రస్య కథం ను నా వృధా భవేత్. కథం ఏ విధంగా ఈ కార్యము వినశ్యత్ చెడిపోదు, ఆ విధంగా చెయ్యాలి. నేను ఎట్లా ఈ పని చెడిపోకుండా చెయ్యాలి. కథం ఏ విధంగా వైక్లభ్యం న భవేత్, వైక్లభ్యము తొందరపాటు లేకుండా, మరీ నిదానం గాకుండా, సరైన సమయంలో దేశకాలాలకు విరోధం లేకుండా ఎట్లా చెయ్యాలి. కథం ఏ విధంగా సముద్రస్య లంఘనంచ, ఈ సముద్రాన్ని దాటి ఇంత దూరం వచ్చానో, ఈ ఆల్రెడీ జరిగిపోయిన పని వృధా భవేత్, చెడిపోకుండా ఉండాలి. అసలు ఇంతవరకు జరిగింది పాడైపోకూడదు. ఇంకా జరగవలసింది కూడా చెడిపోరాదు. ఆ రకంగా ఎట్లా నేను దీన్ని సాధించాలి. మయి దృష్టే తు రక్షోభిః రామస్య విదితాత్మనః భవేత్ వ్యర్థం ఇదం కార్యం రావణ అనర్థం ఇచ్చతః. ఈ విధంగా నేను ఇంత దూరం సముద్రాన్ని దాటుకుంటూ వచ్చి ఇవన్నీ చేస్తున్నది ఎందుకు అంటే, అన్నీ తెలిసిన రాముడు సాధించవలసిన ఒక కార్యం ఉన్నది, రామకార్యం ఉన్నది. ఆయన రావణాసురుడికి అనర్థాన్ని కోరుకుంటూ ఉన్నాడు. అది జరగాలి. సీతని తీసుకుని వెళ్ళడం మాత్రమే అక్కడ ప్రయోజనం కాదు. రావణాసురుడిని కూడా నశింపచేయాలి. అది రామకార్యము. ఏదో విధంగా సీతను తీసుకుని వెళ్ళడంతో అయిపోలేదక్కడ. రావణాసురుడిని నశింపచేయాలని కూడా ఆయన కోరుకుంటున్నాడు రాముడు. ఆ పని కూడా నెరవేరాలి. ఇప్పుడు ఈ అర్థము, ఇదం అర్థం ఎట్లా భవేత్ జరుగుతుంది. దీన్ని ఎట్లా మనం సాధించగలము అది కూడా ఆలోచన చెయ్యాలి. ఎందుకు అంటే, మయి ఒకవేళ నన్ను రాక్షసులు చూశారంటే మాత్రము ఇదిగో ఈ ప్రయోజనం ఫలించదు. అందుకని కూడా ఆలోచన చెయ్యాలి. నహి శక్యం క్వచిత్ స్థాతుం అవిజ్ఞాతేన రాక్షసైః అపి రాక్షస రూపేణ కిం ఉత అన్యేన కేనచిత్. ఇంకిప్పుడు నేను వీళ్ళకు కనిపించి కనిపించకుండా వెళ్ళాలి గదా! ఎటువంటి రూపంలో వెళ్తే నేను ఆ విధంగా లోపలికి వెళ్ళగలను చూద్దాము. ఇదిగో ముందు రాక్షసైః అవిజ్ఞాతేన, రాక్షసులకు తెలియకుండా క్వచిత్ ఎవ్వడికైనా సరే ఇక్కడ ఈ ఊళ్ళో స్థాతం ఉండడానికి నహి శక్యం అవకాశం లేదు. అసలు అపి రాక్షస రూపేణ నేను నా రూపంలో వెళ్తే గూడా నాకు రక్షణ లేదు. వాళ్ళు నన్ను గుర్తిస్తారు.
ఎవరో వేరే వాడొచ్చాడని చూస్తారు. నన్ను పట్టుకుంటారు లేదా చంపేస్తారు. మనకు తెలిసిన వాడు ఎవడో ఒకడొచ్చాడు అని. లేదా నేను వీళ్ళలాగానే ఒక రాక్షసుడిలాగా రూపాన్ని మార్చుకున్నాననుకో. అప్పుడేం జరుగుతుంది అంటే వాళ్ళని వాళ్ళు గుర్తుపట్టరా? వేరే వాళ్ళని గుర్తుపట్టగలుగుతారు. మన వాళ్ళు కాదు అని గుర్తించి పట్టుకుంటారు లేదా చంపేస్తారు. లేదా నేను వాళ్ళలాంటి రూపాన్ని ధరిస్తే మాత్రం వాళ్ళలో ఒకడిగా ఎట్లా ఉంటాను, వాళ్ళెవరో వాళ్ళకి తెలుస్తూనే ఉంటారు. అప్పుడు గూడా ఉండడం కష్టము. అందుకని అన్యేన కేనచిత్ నేను వీళ్ళ రూపంలో గాని, వేరే రూపంలో గాని ఉండలేను. వాయుః అపి అత్ర న అజ్ఞాతః చరేతితి మతిర్మమ. నహి అస్తి అవిదితం కించిత్ రాక్షసానాం బలీయసాం. అసలు మమ మతిః నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ ఈ ఊళ్ళో వాయువు కూడా, గాలి కూడా వీళ్ళకు తెలియకుండా వీచేటట్టు లేదు. గాలి కదిలితే గూడా వీళ్ళు చూసేటట్టున్నారు. ఇక్కడ ఈ ఊళ్ళో గాలి కదిలితే గూడా వీళ్ళకు తెలిసేటట్టున్నది. కాబట్టి అవిదితం వీళ్ళకు తెలియకుండా కించిత్ ఈ రాక్షసులు, ఈ బలవంతులైన రాక్షసులకు తెలియకుండా ఏదైనా సరే కదలగలదు, ఉండగలదు అని నేను అనుకోవట్లేదు. నాస్తిహి లేనే లేదు. ఇహ అహం యది తిష్టామి స్వేన రూపేణ సంవృతః వినాశముపయాస్యామి భర్తుః అర్ధః చ హీయతే. యది ఒకవేళ ఇహ నేను అహం స్వేన రూపేణ సంవృతః తిష్ఠామి, నా ఈ రూపంతోటే ఇక్కడ ఉన్నానంటే వినాశముపయాస్యామి నశించిపోతాను. నన్ను పట్టుకుంటారు లేదా చంపేస్తారు. భర్తుః అర్ధః నా ప్రభువు సుగ్రీవుడు నన్ను ఈ పని అప్పజెప్పి పంపించాడు గదా! ఆ పని గూడా ఆ అర్థము ప్రయోజనం కూడా హీయతే నశించిపోతుంది. తదహం కాబట్టి నేనేం జేస్తానంటే స్వేన రూపేణ రజన్యాం హ్రస్వతాం గతః లంకాం అభిపతిష్యామి రాఘవస్య అర్థసిద్ధయే. నా సొంత రూపమే. ఎందుకు అంటే నేను వేరే రూపాన్ని ధరించినా, వీళ్ళ రూపాన్ని ధరించినా ఏ విధంగా గూడా రక్షణ లేదు గాబట్టి, ఇంకేదో ఒక రూపం ఎందుకు నా రూపంలోనే ఉంటాను. కానీ హ్రస్వతాం గతః చాలా చిన్న పరిమాణంతో లోపలికి వెళ్తాను. నా అస్సలు పరిమాణం ఎంతున్నదో అది చూపించకుండా చిన్న సైజులో, అది గూడా రజన్యాం రాత్రిపూట లంకాం అభిపతిష్యామి లంకలోకి దూకుతాను. రాఘవస్య అర్థసిద్ధయే రాఘవుడికి ఆయన ప్రయోజనం సిద్ధించడం కోసము నా రూపమే కానీ చిన్న రూపంతో రాత్రిపూట లంకలోకి ప్రవేశిస్తాను అని ఆయన అనుకుంటూ ఉన్నాడు. రావణస్య పురీం రాత్రౌ ప్రవిశ్య సుదురాసదాం విచిన్వన్ భవనం సర్వం ద్రక్ష్యామి జనకాత్మజాం. అనుమానం లేదు, ఏమాత్రం కూడా సందేహం లేదు ఇందులో. రావణుడి ఈ పురంలోకి రాత్రిపూట సుదురాసదాం లోపలికి ప్రవేశించడం కష్టమే గాని, నేను ఏదో మార్గాన్ని చూసుకుని చిన్న రూపంతో ఈ లంకలోకి రాత్రిపూట ప్రవేశించి ఇంక ప్రతి భవనం వెతుకుతాను. ఈ రాత్రంతా వెతుకుతాను. ప్రతి భవంతి వెతుకుతూ సర్వమంతా చుట్టి చూస్తాను. తప్పకుండా జనకాత్మజాం ద్రక్ష్యామి సీతను చూస్తాను అని ఆయన నిశ్చయించుకున్నాడు. ఇతి సంచింత్య హనుమాన్ సూర్యస్య అస్తమయం కపిః ఆచకాంక్షే తదా వీరః వైదేహ్యాః దర్శనోత్సుకః. ఇది ఈ విధంగా మన హనుమంతుడు మన కపి సంచింత్య చక్కగా అన్ని వైపుల నుంచి అన్ని విధాలుగా ఆలోచన చేసుకుని సూర్యాస్తమయం ఆ సమయము సూర్యుడు అస్తమించే సమయం కోసము తదా ఇంకప్పుడు ఆయన ఆచకాంక్షే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ వీరుడు వైదేహ్యాః దర్శనోత్సుకః వైదేహిని సీతను చూడాలన్న ఉత్సాహం ఉన్నది. కానీ తొందరపడకుండా ఒక విధానాన్ని ప్రణాళికను ఆలోచన చేసుకున్నాడు. అందుకోసం తగిన సమయం కోసం సాయంకాలం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే ఏమి మనకిప్పుడు ఏమర్థమైంది? మన హనుమంతుడు తెల్లవారుజామున బయలుదేరాడు. ఆయన ఇక్కడికొచ్చేసరికి మధ్యాహ్నం దాటుతూ ఉన్నట్టుగా ఉన్నది. ఇంకా సాయంకాలం కాలేదు. చీకట్లు పడలేదు. ఆ సమయం లోపల ఈ 100 యోజనాలు దాటుకుంటూ, ఇన్ని విఘ్నాలు తప్పించుకుంటూ
ఆయన ఇక్కడి దాకా వచ్చి ఆ కొండల పైన దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ పర్వతాలు, కొండలు, బండలు, వనాలు, ఉద్యానాలన్నీ దాటుకుంటూ ఆయన ఈ లంకా నగరం యొక్క కోట గోడకు అవతల వైపున్న ప్రాంతానికి వచ్చేసరికి మధ్యాహ్నం దాటుతూ ఉన్నట్టుగా ఉన్నది. ఆయన ఇంతకీ సీతను చూడ్డానికి కొన్ని రోజులు పడుతుంది. వెంటనే ఏం జరగదు. ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళడానికి కొన్ని రోజులవుతుంది. కాబట్టి ఈ పొద్దునయింది, సాయంత్రమయింది, రాత్రవుతూ ఉన్నది అని, సూర్యోదయం అవుతూ ఉన్నది, చంద్రోదయం అవుతూ ఉన్నది అని మన వాల్మీకి మహర్షి మనకు కాలం చెప్తూ ఉంటారు. దాన్ని బట్టి ఎన్ని రోజులయిందని మనం లెక్కలు వేస్తూ వెళ్ళాలి. ఆయనకి సీతను చూడాలన్న తొందర ఉన్నా గూడా ఆయన తొందరపడకుండా జాగ్రత్తగా ఆ సమయం కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉన్నారు. సూర్యే చ అస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతిః వృషదంశకమాత్రః సన్ బభూవ అద్భుత దర్శనః. మన మారుతిః మన హనుమంతుడు సూర్యుడు అస్తంగతే సూర్యాస్తమయం జరిగిన తర్వాత రాత్రవుతూ ఉండగా దేహాన్ని సంక్షిప్య ఆయన దేహాన్ని చిన్నగా చేశారు. ఈసారి వృషదంశక మాత్రః సన్ ఒక చిన్న పిల్లి పరిమాణంలో ఆయన దేహాన్ని తయారు చేసుకున్నారు. అంత పెద్ద మహాబలుడు ఇప్పుడు ఒక చిన్న పిల్లిలాగా తయారయ్యారు. అద్భుతమైన దర్శనంతో బభూవ ఉన్నారు ఆ సమయంలో. చాలా అద్భుతంగా, ఎంతో అందంగా ఉన్నారు. పైగా పిల్లి వల్ల లాభమేమి అంటే రాత్రిపూట గూడా కనిపిస్తుంది. ఆ రకంగా ఆయన రాత్రిపూట గూడా చక్కగా అన్నీ కనిపించే విధంగా ఆయన రూపమే వానర రూపాన్ని మార్చుకుని పిల్లి రూపంలోకి మారలేదు. పిల్లి పరిమాణంలోకి వెళ్లారాయన. ప్రదోషకాలే హనుమాన్ తూర్ణముత్ప్లుత్య వీర్యవాన్ ప్రవివేశ పురీం రమ్యాం సువిభక్త మహాపథాం. మన వీర్యవంతుడు మన హనుమంతుడు ప్రదోష కాలంలో అంటే సాయంకాలం సమయంలో తూర్ణం ఇంక గబగబా ఉత్ప్లుత్య ఎగిరారు. ఆ రమ్యమైన సువిభక్తమైన మహాపథాలతో చక్కగా ఏర్పాటు చేయబడ్డ రాజమార్గాలతో వాటితో రాజవీధులతో ఉన్న ఆ రమ్యమైన పురిలోకి ప్రవేశించారు. ప్రాసాదమాలావితాం స్థంభైః కాంచన రాజతైః శాతకుంభమయైః జాలైః గంధర్వ నగరోపమాం సప్తభౌమ అష్టభౌమైః చ సహ దదర్శ మహాపురీం తళైః స్ఫాటిక సంకీర్ణైః కార్తస్వర విభూషితైః వైఢూర్య మణిచిత్రైః చ ముక్తాజాల విభూషితైః తలైః శిశుభిరే తాని భవనాని అత్ర రక్షసాం కాంచనాని చ చిత్రాణి తోరణాని చ రక్షసాం లంకాం ఉజ్జోతయామాసుః సర్వతః సమలంకృతాం. ప్రాసాదాలు పెద్ద పెద్ద భవంతులు మాలల్లాగా వరుసగా వితతాం వ్యాపించి ఉన్న బంగారంతో వెండితో చేసిన స్తంభాలతో ఉన్న బంగారుమయమైన కిటికీలతో ఉన్న ఏదో గంధర్వ నగరంలాగా ఉన్న ఏడంతస్తుల ఎనిమిదంతస్తుల భవనాలతో ఉన్న మహాపురిని మన వీరుడు దదర్శ చూస్తూ లోపలికి వెళ్ళాలి ఇంకా ఆయన దాన్ని చూస్తూ ఉన్నారు. స్ఫాటిక సంకీర్ణై స్ఫటికంతో తయారు చేసిన కార్తస్వరం అంటే కూడా బంగారమే. కార్తస్వరం అన్నా శాతకుంభం అన్నా కాంచనమన్నా ఇవన్నీ బంగారం అనే అర్థం. వాటితో చేసిన ఏవో నేలలతో ఉన్న ఇళ్లతో బంగారపు వెండి స్తంభాలతో వాటితో చాలా అందంగా ఉంది ఇంతకి. వైడూర్యాలతో మణులతో అందంగా ముత్యాల పరదాలతో అలంకరించబడి అక్కడ ఉన్న రాక్షసుల ఇళ్ళన్నీ ఎంతో అందంగా ఉన్నాయి. బంగారుమయమైన అందమైన తోరణాలతో ఆ రాక్షసుల ఇళ్ళు అన్ని వైపులా అలంకరించబడి ఆ లంకను మొత్తము చక్కగా ప్రకాశింపచేస్తూ ఉన్నాయి అన్ని వైపుల నుంచి. అచింత్యాం అద్భుతాకారాం దృష్ట్వా లంకాం మహాకపిః ఆసీత్ విషణ్ణః హృష్టః చ వైదేహ్యాః దర్శనోత్సుకః. మన మహాకవి ఆ లంకను చూస్తూ ఉంటే ఆయనకి ఆశ్చర్యం అనిపిస్తుంది, అద్భుతం అనిపిస్తుంది. ఆ అద్భుతాకారంలో ఉన్న అచింత్యమైన ఆ ఊరు చూస్తూ ఉంటే ఆయనకి హృష్టము సంతోషం అనిపిస్తుంది. అది అంత అందంగా ఉన్నది. ఒకవైపు దుఃఖం అనిపిస్తుంది, విషాదం. ఎందుకంటే సీత కనిపించాలి. అందుకోసం ఆయన వెతుకుతూ వచ్చారు.
సీత జాడ కోసం వచ్చారు. సీతను అపహరించి తీసుకొనొచ్చి ఇక్కడ దాచిపెట్టారే అని దుఃఖమొస్తున్నది. కానీ ఆ ఊరంత అందంగా ఉన్నది గాబట్టి సంతోషం అనిపిస్తున్నది. ఆ విధంగా ఆసీతాయన అట్లా ఉన్నారు. సహ పాండురావిద్ధ విమానమాలినీం మహార్హ జాంబూనద జాల తోరణాం యశస్వినీం రావణ బాహుపాలితాం క్షపాచరైః భీమబలైః సమావృతాం. ఆ ఊరెట్లా ఉన్నది అంటే అది సహాయం దాన్నెట్లా చూస్తూ ఉన్నారు అంటే, పాండురావిద్ధ విమాన మాలినీం తెల్లగా దగ్గరగా దట్టంగా ఉన్న పెద్ద పెద్ద అంతస్తులతో ఉన్న భవంతుల మాలలతో వరసలతో ఉన్నది. మహార్హము గొప్ప శ్రేష్టమైన జాంబూనదం అంటే గూడా బంగారమే. బంగారుమయమైన జలతారు తోరణాలతో ఆ వరసలతో ఉన్నది. రావణుడి యొక్క బాహుపరాక్రమంతో పాలింపబడుతూ ఉన్న ఆ గొప్ప యశస్సు కలిగిన ఆ పురము భయంకరమైన భీమ బలులైన క్షపాచరులు, నిశాచరులు, నక్తంచరులు రాత్రిపూట తిరిగే ఈ రాక్షసుల చేత సమావృతం బాగా ఆవరించబడి ఉన్నది. దాన్నాయన చూస్తూ ఉన్నారు. అయితే కానీ ఈలోగా ఆయనకు సహాయం చేయడానికా అన్నట్టుగా చంద్రోదయం అవుతూ ఉన్నది. చంద్రోదయం గురించి మన వాల్మీకి మహర్షి ఎక్కడొచ్చినా సరే తగ్గించకుండా వర్ణిస్తారు. మనం దాన్ని చూస్తూ వెళ్దాము. చంద్రోపి సాచివ్యమివాస్య కుర్వన్ తారాగణైః మధ్యగతః విరాజన్ జ్యోత్స్నావితానేన వితత్య లోకం ఉత్తిష్ఠతే నైక సహస్ర రశ్మిః. అనేక సహస్ర కిరణాలతో మన చంద్రోపి చంద్రుడు కూడా మన హనుమంతుడికి సాచివ్యం కుర్వన్ ఇవ సహాయం చేస్తూ ఉన్నట్టుగా అస్య మన హనుమంతుల వారికి సహాయం చేయడం కోసమే అన్నట్టుగా అదే సమయంలో తారాగణైః మధ్యగతః తారకల మధ్యలో విరాజమానుడై జ్యోత్స్నావితానేన వెన్నెల పరదాలతో లోకాన్ని కప్పుతూ ఉత్తిష్ఠతే ఆయన ఉదయించాడు, పైకి లేచాడు. చీకట్లు పడుతూ ఉంటే మరి సరిగ్గా కనిపించదు. కాబట్టి ఇప్పుడు చంద్రుడు ఉదయించి మన హనుమంతుడికి మార్గం చూపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. శంఖప్రభం క్షీరమృణాలవర్ణం ఉద్గచ్చమానం వ్యవభాసమానం దదర్శ చంద్రం సహ హరిప్రవీరః పోప్లూయమానం సరసీవ హంసం. శంఖంలాంటి ప్రభలతో పాలలాగా ఏదో మృణాల వర్ణము తామర తూడు లాంటి తెల్లటి తెలుపుతో ఉద్గచ్చమానం ఉదయిస్తూ ఉన్న వ్యవభాసమానం అన్నింటినీ ప్రకాశింపచేస్తూ ఉన్న ఆ చంద్రుణ్ణి సహ హరిప్రవీరః ఆ హరిశ్రేష్ఠుడు దరస చూస్తూ ఉన్నారు. ఆ ఆకాశంలో తారకల మధ్యలో నుంచి పైకొస్తూ ఉన్న చంద్రుడు ఎట్లా కనిపిస్తూ ఉన్నాడు అంటే సరసి హంసం ఇవ ఏదో ఒక నల్లటి నీళ్లతో ఉన్న సరస్సులో తెల్లటి హంస పోప్లూయమానం కదులుతూ ఉన్నట్టుగా ఈదుతూ ఉన్నట్టుగా మన చంద్రుడు ఆ నల్లటి ఆకాశంలో తెల్లగా హంసలాగా పైకొస్తూ ఉన్నారు. చంద్రుడు అనగానే మన వాల్మీకి మహర్షికి మనకు రామచంద్రుడే గుర్తుకొస్తూ ఉంటారు. ఆయన ఉదయిస్తూ ఉన్న సమయము ఇక్కడ చంద్రోదయము అవుతూ ఉన్నది అని మన వాల్మీకి మహర్షి చూపిస్తూ ఉన్నారు. ఇంకా తర్వాత ఏం జరిగింది ఏమి అని మనం వచ్చే వారం తర్వాత సర్గలో చూస్తూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.